చంద్రబాబు జనసేనల అంటే లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేదా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు అయితే ఫైనల్ అయిపోయినట్టే. ఎన్ని సీట్లు ఎవరికి అనేటువంటిది అయితే ఐడియా ఉంది. కాకపోతే ఈ సీట్లు ఏది ఎవరు చేయాలన్న దగ్గర కొంత కన్ఫ్యూజన్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ తను కొన్ని సీట్లు కన్ఫర్మ్ చేశాడు. ఏది చంద్రబాబుతో చెప్పి ఆ 20 సీట్ల వరకు ఇద్దరి మధ్యన ఏకాభిప్రాయం కుదిరి ఇంకొక 5కు సంబంధించి మాత్రమే జరగాలి. వాస్తవంగా 30 ఇస్తామంటున్నారు. 30లో 25, 5 బీజేపీ అంటున్నారు. కాబట్టి ఆ 25 సీట్లకు సంబంధించి ఇప్పుడు 4 విశాఖలో అనౌన్స్ చేశారు. మరి తూర్పుగోదావరిలో ఎన్ని అనౌన్స్ చేస్తారో చూడాలి. ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అయితే 20 కుదిరింది అన్నట్టు ప్రధానంగా వినబడుతుంది. అందులో భాగంగానే అనౌన్స్మెంట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అంతా అయ్యాక చేద్దాం అన్నటువంటిది, అంటే నోటిఫికేషన్ ఇచ్చాక చేద్దామని చంద్రబాబు గారు ఆపుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు అయితే ఆల్రెడీ జనంలో తిరుగుతున్నారు కాబట్టి బాగానే ఉంది. జనసేన శ్రేణులకు తిరగాలో లేదో తెలియట్లేదు. తెలుగుదేశం నాయకుడితో కలిసి తిరిగితే ఇక్కడ వీళ్ళకి మైనస్ అవుతుంది. అక్కడ తెలుగుదేశం నాయకుడితో కూడా తిరగాలి వీళ్ళు అభ్యర్థిని. అలా కాకుండా తెలుగుదేశం నాయకుడు తాను అభ్యర్థిని తిరుగుతుంటే పక్కన జనసేన తిరుగుతుంటే రేపు పొద్దున్న జనసేనకి సీట్ ఇస్తే అది మైనస్ అవుతుంది. అందులో చంద్రబాబు గారు గతంలో కూడా బీఫామ్లు ఇచ్చేసేసి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అని పెట్టినటువంటి పరిస్థితి అవుతుంది. అప్పుడు తన వాళ్ళు దెబ్బతింటారని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్.